హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు అనగానే మనకి స్పిన్నింగ్ ట్రాక్స్, టర్నింగ్ ట్రాక్స్ గుర్తుకొస్తాయి. బాల్ బొంగరంలా గింగిరాలు తిరగడం గుర్తుకొస్తుంది. అశ్విన్, జడేజా లాంటి బౌలర్స్ వేసే బంతులకి అపోజిషన్ బ్యాటర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు, ఎలాంటి జవాబు ఉండదు. సో వాళ్ళు వరుసగా పెవిలియన్ క్యూ కడుతుంటారు. ఇది జనరల్ ట్రెండ్ కదా. సో స్పిన్ పిచ్లు తయారు చేసుకోవడం అనేది మన హోమ్ అడ్వాంటేజ్ మనం యూజ్ చేసుకున్నాం. అలాగే మనం ఇంగ్లాండ్ వెళ్తే వాళ్ళు మంచి స్వింగింగ్ కండిషన్స్ మనకి ఇస్తారు. వేరే దగ్గర సౌత్ ఆఫ్రికాలో బౌన్సీ వికెట్స్ ఇస్తారు. ఇలాగ ఎక్కడికక్కడ వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అలాగే మనం కూడా యూజ్ చేసుకుంటాం. కానీ ఈసారి నాకెందుకో డౌట్ వస్తుంది, ఎలాంటి పిచ్లు తయారు చేస్తారు మనకి. స్పిన్నింగ్ ట్రాక్ చేస్తే మనకి అడ్వాంటేజ్ అవుతుందా కాదా అనేది నాకైతే డౌట్గా ఉంది. అవుట్ అండ్ అవుట్ టర్నింగ్ ట్రాక్ ఫస్ట్ డే నుంచి బాల్ టర్న్ అయ్యే ట్రాక్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇంగ్లాండ్తో మనం 2021లో అనుకుంటా టెస్ట్ సిరీస్ ఆడాం. 4 టెస్టుల సిరీస్, 2 చెన్నైలో జరిగాయి, 2 అహ్మదాబాద్లో జరిగాయి. ఫస్ట్ టెస్ట్ మనం ఓడిపోయాం, తర్వాత 3 టెస్టులు గెలిచాం. ఫస్ట్ టెస్ట్లో పిచ్ ఎలా చేశారంటే థర్డ్ డే నుంచి టర్న్ అయ్యేలా చేశారు. అంటే స్టార్టింగ్లో అది యాక్చువల్గా కరెక్ట్ కైండ్ ఆఫ్ ఎ పిచ్. ఫస్ట్ డే షుడ్ బి హెల్ప్ఫుల్ టు ఇనీషియల్గా సీమ్ బౌలర్స్కి, పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉండాలి. తర్వాత బ్యాటింగ్ ట్రాక్ అవ్వాలి. లాస్ట్కి వేర్ అండ్ టేర్ వల్ల స్పిన్నర్స్కి అనుకూలించాలి. అది కదా, అలాంటి పిచ్ చేశారు ఫస్ట్ టెస్ట్. ఆ పిచ్ మీద ఏమైంది, మనం టాస్ ఓడిపోయాం. టాస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టాస్ ఓడిపోయేసరికి ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ 2 days బ్యాటింగ్ చేశారు. 517 రన్స్ చేశారు. జో రూట్ 100 కొట్టాడు. దాంతో మనం ఆ మ్యాచ్ ఓడిపోయాం, చిత్తుగా ఓడిపోయాం. యాక్చువల్గా జాక్ లీచ్ లాంటి బౌలర్స్ మన మీద దే హ్యాడ్ ఏ గ్రేట్ అవుటింగ్. సో అలాంటి ట్రాక్ చేసుకుంటే ఇబ్బంది అని చెప్పి ఆ తర్వాత ఏం చేశారంటే తర్వాత 3 టెస్టులకి ఫస్ట్ డే నుంచి తనే ట్రాక్ తీసుకున్నాం. అంటే ఒకవేళ మనం టాస్ ఓడిపోయినా సరే అశ్విన్ విల్ బౌల్ ద 6th or 7th ఓవర్, లేకపోతే పోనీ 10th ఓవర్ అనుకుందాం. 10th ఓవర్ కల్లా అశ్విన్ న్యూ బాల్తో బౌలింగ్ చేయడానికి కొత్త ఏం కాదు కదా, నాట్ సో ఓల్డ్ బాల్తో. సో 10th ఓవర్ కల్లా అశ్విన్ వచ్చి అతను బాల్ని స్క్వేర్గా టర్న్ చేయడం. సో ఫస్ట్ డే నుంచి టర్న్ అయ్యి పిచ్లు తయారు చేసుకోవడం చూసాం. ఆ సిరీస్లోనే ఒక పింక్ బాల్ టెస్ట్లో అయితే అది ఐ థింక్ 2 daysలోనే అయిపోయింది. సో అంత మరి ర్యాంక్ టర్నర్, రేజింగ్ టర్నర్స్ అంటారు, అలాంటి టర్నర్స్ చేసుకున్నాం. వేర్ ది బాల్ విల్ టర్న్ స్క్వేర్, అంటే ఆల్మోస్ట్ రైట్ యాంగిల్స్లో టర్న్ అయ్యే అంత పిచ్లు తయారు చేసుకున్నాం. ఓకే, అది కరెక్ట్ అవుతుందా, లేకపోతే ఇలాంటి చేస్తే కరెక్ట్ అవుతుందా? ఏం చేయాలి? ఇంగ్లాండ్ టీంలో స్పిన్నర్స్ 4 ఉన్నారు పేరుకి, కానీ వాళ్ళలో ఎక్స్పీరియన్స్ ఉన్నది జాక్ లీచ్కి మాత్రమే. జాక్ లీచ్ ఒక్కడే ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా 3 కొత్త స్పిన్నర్స్ కలిపి ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు. 3 కలిపి ఒక టెస్ట్ మ్యాచ్, అంటే రెహాన్ అహ్మద్ ఒక్కడే టెస్ట్ మ్యాచ్ ఆడాడు. హార్ట్లీ అనే బౌలర్ ఇంతవరకు కొన్ని ఓడిఐస్ ఆడాడు తప్ప టెస్ట్ మ్యాచ్లు ఆడలేదు. మరొక బౌలర్ ఉన్నాడు, అతని పేరు షోయబ్ బషీర్. అతనైతే 6 ఎన్నో ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు. అతను ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఇంత ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ బౌలింగ్ అటాక్, అంటే ఒకే ఒక రెగ్యులర్ స్పిన్నర్. అఫ్కోర్స్ జో రూట్ కూడా కొంత బౌలింగ్ చేస్తాడు, ఇండియాలో కొన్ని వికెట్స్ కూడా తీసాడు, అతను ఆఫ్ స్పిన్ వేస్తాడు. బట్ స్టిల్ వాళ్ళ బౌలింగ్లో, స్పిన్ బౌలింగ్లో అంత డెప్త్ లేదు. రెహాన్ అహ్మద్ విషయంలో ఖచ్చితంగా షేన్ వార్న్ లాంటి వాడు, అతను బాగా చిన్నప్పుడే చూసి నువ్వు ఏదో ఒక రోజు నువ్వు ఇంగ్లాండ్కి ఆడతావు, నేను నీ కామెంటరీ చెప్తానని కూడా అన్నాడు. అదే నిజమైంది కూడా. రెహాన్ అహ్మద్ గురించి స్పెషల్ వీడియో కూడా చేశాం, ఐపీఎల్లో మ్యాన్ టు వాచ్ అవుట్ అని చెప్పి. అయితే రెహాన్ అహ్మద్ ఐపీఎల్ నుంచి విత్డ్రా అయ్యాడు, వేరే సంగతి. బట్ రెహాన్ అహ్మద్ ది లెగ్ స్పిన్నర్, లెగీ, అండ్ జాక్ లీచ్ ది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ చాయిస్ స్పిన్నర్స్గా ఉంటారు. వాళ్ళకంత భయపడి మనం టర్నింగ్ ట్రాక్ చేసుకోకుండా ఉంటామా? అవసరం లేదు కదా. ఎందుకంటే టర్నింగ్ ట్రాక్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు కూడా ప్రమాదం ఉంటుంది. మన బ్యాట్స్మెన్ ఇప్పుడు అంత బాగా ఆడట్లేదు స్పిన్, అది కదా ప్రాబ్లం. ఇటీవల కాలంలో మనం అలాంటి ర్యాంక్ టర్నర్స్ మీద టెస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం మనం చూసాం. రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇందోర్లో మనం చూసాం కునమెన్ అనే బౌలర్. ఇప్పుడు అతని గురించి పేరు విన్నా కూడా పేరు కూడా మర్చిపోయాము. అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో నేథన్ లైన్ 8 వికెట్స్ తీసాడు. ఆస్ట్రేలియా మీద మనం టెస్ట్ మ్యాచ్ ఘోరంగా ఓడిపోయాం. సో అలాంటి ర్యాంక్ టర్నర్ చేసుకుంటే మనకే అది బెడ్స్ కొట్టే ప్రమాదం కనిపిస్తుంది. ఇంకా చాలామంది కొత్త బౌలర్స్ మనని ఇబ్బంది పెట్టిన స్టీవ్ ఒకీఫ్ మనం 2017లో అనుకుంటా మనం పూణేలో టెస్ట్ మ్యాచ్లో అక్కడ మనం ఓడిపోయాం.
సో ఇలా కొత్త కొత్త బౌలర్స్ మనకి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ఈవెన్ అంత ఎక్స్పీరియన్స్ లేని స్పిన్నర్స్ కూడా మన ఇబ్బంది పెట్టే పరిస్థితి. కొత్త స్పిన్నర్స్కి ఎక్కువ ఇటీవల కాలంలో మనం ఎక్కువగా దొరికిపోవడం, నేను చెప్పిన స్టీవ్ ఒకీఫ్ కొన్న తర్వాత వాళ్ళు పెద్దగా ఎప్పుడు మనకి కనిపించలేదు. సో అలాంటి పరిస్థితి మనకి డామ్ బెస్, ఫర్ ఎగ్జాంపుల్ డామ్ బెస్ అనే ఒక స్పిన్నర్, నేను చెప్పిన ఆ టెస్ట్ మ్యాచ్లో అతను ఎక్కువ వికెట్లు తీశాడు, 4-5-6 వికెట్లు తీశాడు 2021 చెన్నై టెస్ట్ మ్యాచ్లో. సో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని స్పిన్నర్స్ కూడా మనని ఇబ్బంది పెట్టారు అపోజిషన్కి సంబంధించిన వాళ్ళు. సో ర్యాంక్ టర్నర్ చేసుకుంటే అది లాటరీ అవుతుంది, ఖచ్చితంగా లాటరీ అయిపోతుంది. లాటరీ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు వాళ్ళకు కూడా అది అడ్వాంటేజ్ అవకాశం ఉంది. మన ప్లేయర్స్ కూడా స్పిన్ సరిగ్గా ఆడట్లేదు. ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా స్పిన్నర్స్కి మన వాళ్ళు అవుట్ అవ్వడం అనేది మనం చూసాం. ఆ నేపథ్యంలో స్పిన్ ట్రాక్ చేసుకుంటే మనకి అడ్వాంటేజ్ అవుతుందా డిసడ్వాంటేజ్ అవుతుందా అనేది చూడాలి. సో అందుకని మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు మన తెలుగు నేలపైనే జరుగుతున్నాయి. మరి ఎలాంటి ట్రాక్ తయారు చేస్తారు? ఇంకొక అవకాశం నేను 2 రకాలు చెప్పాను. ఒకటి ఏంటంటే థర్డ్ డే నుంచి టర్న్ అయ్యేది, లైక్ ది చెన్నై వికెట్ ఆఫ్ 2021, లేకపోతే ర్యాంక్ టర్నర్ విచ్ స్టార్ట్స్ టర్నింగ్ ఫ్రమ్ డే 1. మీరు టాస్ ఓడిపోయినా సరే మీకు ఫస్ట్ డేనే అశ్విన్ మీకు 5-6 వికెట్లు తీస్తాడు, అలాంటి పరిస్థితి. లేదంటే ఒక ఫ్లాట్ వికెట్, బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ కూడా చేసుకోవచ్చు. అది డ్రా అవుతుంది కదా మీరు అనసు, డ్రా అవ్వదు. ఎందుకంటే వాళ్ళు బాల్ ఆడుతున్నారు కాబట్టి. ఇంగ్లాండ్ వాళ్ళు ఆడిన 18 బాల్ టెస్టుల్లో ఒకే ఒక టెస్ట్ డ్రా అయింది, అది కూడా వర్షం వల్ల డ్రా అయింది. ఈ సీజన్లో వర్షం వచ్చే అవకాశం లేదు కాబట్టి మనం ఫ్లాట్ వికెట్ చేసుకుని ఇంగ్లాండ్ని ఊరించి అవుట్ చేయొచ్చు. మీరు బాల్ ఆడండి, అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టి వాళ్ళ వికెట్లు, యూ కెన్ పర్చేజ్ వికెట్స్ బికాస్ దే గో ఫర్ దేర్ షాట్స్. సో అలా కూడా చేయొచ్చు. సో అలా చేసి కూడా టెస్ట్ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. సో 3 రకాల అవకాశాలు ఉంటాయి. మరి ఎలాంటి ట్రాక్స్ చేస్తారో మనకు అర్థం కాదు. కానీ స్పిన్ ట్రాక్స్ చేస్తారేమో అని మనకు ఒక ఇండికేషన్ ఉంది. ఇండికేషన్ ఎవరిచ్చారు? స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ ఇచ్చాడు. ఎందుకంటే మనం షార్టెస్ట్ టెస్ట్ మ్యాచ్ చూసాం కేప్ టౌన్లో, ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఇటీవల రీసెంట్గా. ఆ టెస్ట్ మ్యాచ్ అయిన తర్వాత రోహిత్ శర్మ ఏమన్నాడు? పెద్దగా కంప్లైంట్ చేయలేదు ఆ పిచ్ మీద. 1.5 డేలో మ్యాచ్ అయిపోయింది. ఇలాంటివి అన్ని చోట్ల జరుగుతుంటాయి. కానీ మీరు ఇది ఎవరు పెద్ద పట్టించుకోరు. ఇండియాలో స్పిన్ ట్రాక్స్ చేసుకుంటే దాని గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా గోల్ చేస్తారని చెప్పి అన్నాడు. సో ఆల్రెడీ ఈజ్ ప్రిపేరింగ్ ది వరల్డ్, క్రికెటింగ్ వరల్డ్, దట్ ఇండియా ఈస్ గోయింగ్ టు మేక్ స్పిన్ పిచెస్ ఫర్ దిస్ సిరీస్. సో ఈ సిరీస్కి మేము స్పిన్ పిచ్లు చేసుకుంటాము. బయట కూడా మేము ఎదురైనప్పుడు మేమేం అంటలేదు, అలాగే మీరు కూడా మా గురించి ఏమనొద్దని చెప్పి రోహిత్ శర్మ ఒక ఇండికేషన్ ఇచ్చాడు. సో అవుట్ అండ్ అవుట్ టర్నింగ్ ట్రాక్సే ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. కానీ మన హైదరాబాద్ పిచ్ అలా ఉంటుందా? అదే నాకు డౌట్. హైదరాబాద్లో ఇప్పటివరకు 5 టెస్ట్ మ్యాచ్లే జరిగాయి. ఏది? ఉప్పల్ స్టేడియం, రాజీవ్ గాంధీ అని అంటారే, నేను ఆ పేరు నేను ఉప్పల్ స్టేడియం అని వాడతాను. పొలిటీషియన్స్ పేరు పెట్టిన నేను సాధారణంగా యూజ్ చేయను. సో మన ఉప్పల్ స్టేడియంలో 5 టెస్ట్ మ్యాచ్ జరిగాయి. అంతకుముందు 3 టెస్ట్ మ్యాచ్లు మనకి లాల్ బహదూర్ స్టేడియంలో జరిగాయి, అన్ని న్యూజిలాండ్తో జరిగాయి. అవి వదిలే ఈ ఉప్పల్ స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ డ్రా అయింది న్యూజిలాండ్తో, తర్వాత మిగతా 4 మ్యాచ్లో ఇండియా గెలిచింది. కానీ దాంట్లో ర్యాంక్ టర్నర్ అని చెప్పగలిగింది ఆ సెకండ్ మ్యాచ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్, ఐ థింక్ 2012లోనో 2013లోనో అయింది అగేన్స్ట్ న్యూజిలాండ్. ఆ మ్యాచ్లో ర్యాంక్ టర్నర్, దాంట్లో అశ్విన్ 2 ఇన్నింగ్స్లో కూడా 6 వికెట్లు తీశాడు. 6 వికెట్లు తీశాడు, 12 వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అది తప్పిస్తే అంత ర్యాంక్ టర్నర్స్ కాదు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్లేడ్ హియర్ ఇన్ 2017 ఐ థింక్, చాలా 2018 నేనంటే కామెంటరీ కూడా చేశాను ఆ మ్యాచ్కి. ఆ మ్యాచ్లో ఉమేష్ యాదవ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ గెట్ టు హావ్ 10 వికెట్స్. ఇండియాలో ఇండియన్ పిచెస్ మీద 10 వికెట్స్ తీసిన బౌలర్ చాలా అరుదు. అతను థర్డ్ బౌలర్గా రికార్డ్స్కి ఎక్కాడు. సో 10 వికెట్స్, ఫస్ట్ ఇన్నింగ్స్లో 6, సెకండ్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్ తీశాడు. అశ్విన్కి మిగతా స్పిన్నర్స్కి పెద్దగా వికెట్స్ రాలేదు ఆ పిచ్లో. సో ఉమేష్ యాదవ్ వాజ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్. అంత ముందు కూడా పెద్దగా స్పిన్ ట్రాక్స్ లాగా లేవు. అంటే పోను పిచ్ టర్న్ అవ్వడం చూసింది తప్ప ఫస్ట్ డే నుంచి టర్న్ అయింది ఓన్లీ మనం చూసింది ఆ 2012లో. అది కూడా ఎందుకు జరిగింది? హైదరాబాద్లో జరిగిన మొట్టమొదటి టెస్ట్ 2010లో జరిగింది అగైన్స్ న్యూజిలాండ్. ఆ మ్యాచ్లో ఇండియా మంచి పొజిషన్లో ఉంది. లాస్ట్ ఇన్నింగ్స్లో, 4th ఇన్నింగ్స్లో న్యూజిలాండ్కి ఒక టఫ్ 4th ఇన్నింగ్స్ టార్గెట్ ఇచ్చారు. కానీ ఆ పిచ్ ఎలా ఉందంటే చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఉంది. దానివల్ల లాస్ట్ డే రోజున
మెకల్లమ్ ఒక డబుల్ సెంచరీ చేసి ఇప్పుడు ఎవరైతే బాల్కి ఆద్యుడు అని చెప్తున్నామో ఇంగ్లాండ్ టీమ్ కోచ్ హీ విల్ హ్యావ్ ఫాండ్ మెమరీస్ ఆఫ్ హైదరాబాద్ బికాస్ ఈ స్కోర్డ్ డబుల్ 100 అండ్ సేవ్డ్ ద టెస్ట్ మ్యాచ్ ఫర్ న్యూజిలాండ్ టెస్ట్లో డ్రా చేసుకుని బయటపడి బికాస్ మెకల్లమ్ హిటెడ్ 4th innings double 100 228 ఎంతో చేశాడు. ఐ హావ్ సీన్ దట్ ఇన్నింగ్స్ ఫ్రమ్ ప్రెస్ బాక్స్. సో దట్ వాజ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్. సో మెకల్లమ్ డబుల్ సెంచరీ చేశాడు. అయితే ఆ మ్యాచ్ అయిన తర్వాత మన ఇండియా స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ఈ పిచ్ గురించి చాలా డ్యామేజింగ్ కామెంట్స్ చేశాడు. ఇది ఒక నేషనల్ హైవే లాగా ఉంది, ఏంటి పిచ్. హర్భజన్ సింగ్ యాక్చువల్గా ఆ మ్యాచ్లో సెంచరీ చేశాడు, అంతకుముందు మ్యాచ్లో కూడా సెంచరీ చేశాడు. ఈ సిరీస్లో అంతా మన వాళ్ళకి అంతా ఫ్లాట్ వికెట్స్ చేస్తున్నారు. నాకు అతనికి ఆ 2 టెస్ట్ మ్యాచ్లో సెంచరీలు వచ్చిన వికెట్లు మాత్రం 5 ఎన్నో వచ్చాయి, అంతే 5-6 వచ్చాయి. సో అతను చాలా కోపంగా చెప్పాడు, ఇలాంటి ఫ్లాట్ వికెట్స్ చేస్తే ఎట్లా, స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్ ఉండేది వరకు అన్ని బ్యాటింగ్ ఫ్రెండ్లీ చేస్తున్నానని చెప్పి అతను విరుచుకుపడ్డాడు. అప్పుడు ఆ మ్యాచ్ క్యూరేటర్గా ఉన్న వైఎల్ చంద్రశేఖర్, చందు అంటారు, మన హైదరాబాద్లో చాలా ఫేమస్ క్యూరేటర్, చాలా రెస్పెక్టెడ్ చీఫ్ క్యూరేటర్ ఆఫ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. అతను చాలా హర్ట్ అయినట్టు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. గేమ్స్ అండ్ గోల్స్ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ చూశాను నేను, దాంట్లో చెప్పాడు హర్భజన్ సింగ్ కామెంట్స్ చాలా హర్ట్ అయ్యాను. హర్ట్ అయ్యి నేను ఏం చేశానంటే ఆ తర్వాత హైదరాబాద్ సాయిల్ ఈజ్ బేసికలీ బ్లాక్ సాయిల్. ఆ బ్లాక్ సాయిల్లో నేను కొంత చాలా గతంలో ఏంటంటే చాలా లోతుగా 1.5 feet బ్లాక్ సాయిల్ ఉండే, దానివల్ల ఆ పిచ్లో గ్రాస్ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇండెంటేషన్స్ రాలేదు, పిచ్ సాయిల్ లూజ్ అవ్వలేదు, ఫామ్గా ఉంది చివరిది వరకు. కానీ అలా కాకుండా ఈసారి ఆ డెప్త్ ఆఫ్ ది బ్లాక్ సాయిల్ తగ్గించేసి డిఫరెంట్ పిచ్ తయారు చేశారని చెప్పాడు. తర్వాత పోన్ ఏంటంటే రెడ్ సాయిల్ కూడా సచిన్ టెండూల్కర్ ఇచ్చిన అడ్వైజ్ వల్ల రెడ్ సాయిల్ కూడా ఇచ్చడం మొదలుపెట్టి దానివల్ల హైదరాబాద్ పిచ్ పైన ఆ ఎక్స్ట్రా బౌన్స్ అనేది మనం ఎప్పుడు చూస్తున్నాం. బికాజ్ రెడ్ సాయిల్ మిక్స్ చేశారు, రెడ్ సాయిల్తో ఎప్పుడు కూడా మీకు ఆ బౌన్స్ వస్తుంది. సో హైదరాబాద్ పిచ్ ఇస్ గుడ్, ట్రూ బౌన్స్ ఉంటుంది అండ్ ఆ బౌన్స్ అనేది ఫాస్ట్ బౌలర్స్కు ఉపయోగపడుతుంది. సో హైదరాబాద్ పిచ్ మరి ర్యాంక్ టర్నర్గా ఉంటుందా, మళ్ళీ మనకి 2012 నాటి వికెట్ వస్తుందా లేదా చూడాలి. అది కొంచెం మనకి డౌట్ఫుల్గా ఉంది. హైదరాబాద్ నేను చెప్పినట్టుగా ఫాస్టర్ బౌలర్స్ ఆల్వేస్ హ్యాడ్ సే, వాళ్ళకి వికెట్స్ వచ్చిన సందర్భం మనం చూసాం. ఈవెన్ ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా టీమ్ సౌదీ పిక్డప్ ఐ థింక్ 5 for. సో హైదరాబాద్లో ఫాస్టర్ బౌలర్స్కి ఎప్పుడు కొంత హెల్ప్ ఉంటుంది. ఈవెన్ మనం ఐపీఎల్లో కూడా చూస్తాం, అల్జరీ జోసెఫ్ 6 wickets తీశారు ఒకసారి హైదరాబాద్లో. సో హైదరాబాద్లో ఆ బౌన్స్ అండ్ క్యారీ అనేది ఆ పిచ్ నేచర్, ఒక్క చోట ఒక సాయిల్ బట్టి ఆ నేచర్ ఆఫ్ ది పిచ్ ఉంటుంది. మీరు ఎంత మార్చాలనుకున్నా ఆ ఒరిజినల్ క్వాలిటీని మార్చలేరు. మరి ర్యాంక్ టర్నర్ ఉంటుందా హైదరాబాద్లో? దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. హైదరాబాద్ ఈజ్ నాట్ నోన్ ఫర్ ర్యాంక్ టర్నర్స్. వాళ్ళు బొంగరంలా గింగిరాలు తిరిగే పిచ్లో హైదరాబాద్లో మనం చూడం. కానీ మన రిక్వైర్మెంట్ ఏమో కదా అది. ఇండియా విల్ డెఫినెట్లీ గో విత్ 3 spinners and 2 pacers. దాంట్లో అది అక్షర్ ఉంటాడా కుల్దీప్ ఉంటాడా డౌట్, కానీ అశ్విన్ జడేజా అయితే ఖచ్చితంగా ఉంటారు. సో వన్ ఆఫ్ అక్షర్ అండ్ కుల్దీప్ విల్ బీ ఇన్ ద టీమ్. సో ఈ నేపథ్యంలో ఇండియా ర్యాంక్ టర్నర్ చేసుకుంటుందా? అక్షర్ పటేల్ వాజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ ఐ థింక్ వెన్ వీ ప్లేడ్ ఇంగ్లాండ్ లాస్ట్ ఆన్ అవర్ సాయిల్. అతని బౌలింగ్కి వాళ్ళకి ఆన్సరే లేకుండా పోయింది బికాస్ పిచ్ వాజ్ టర్నింగ్ స్క్వేర్. సో అతను ఎక్కువగా బాల్ టర్న్ చేయడు యాక్చువల్గా, కానీ టర్న్ చేసిన బాల్ ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది, టర్న్ అయ్యే బాల్ ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది. మోస్ట్లీ అతను ఒక ఆర్మ్ బాల్ విత్ ద ఆర్మ్ లోపలికి వస్తుంది అతని డెలివరీస్, కానీ సర్టన్ డెలివరీస్ విల్ టర్న్ ద అదర్ వే. వాళ్ళ ఆర్థడాక్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బాల్ వస్తుంది, ఆ బాల్ కోసం చూస్తే ఇక్కడ ఎల్బిడబ్ల్యూనో బౌల్డ్ అయిపోతుంటారు. సో ఇలాంటి ప్రమాదం ఉంటుంది. సో మనకి మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మన బ్యాట్స్మెన్ కూడా శ్రేయస్ అయ్యర్, రాహుల్ లాంటి వాళ్ళు స్పిన్ బాగా ఆడతారు. రోహిత్ శర్మ మనం చూసాం కదా, ఆ రివర్స్ స్వీప్ కూడా తన అమ్ముల పొది నుంచి దించాడు. రివర్స్ స్వీప్ ఈజ్ డేంజరస్ షాట్ అగేన్స్ట్ స్పిన్నర్స్. సో ర్యాంక్ టర్నర్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి. మరి చంద్రశేఖర్ ఏం చేస్తారు ఈ పిచ్ మీద అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అది నాకు చాలా చాలా క్యూరియస్గా ఉంది, ఎలాంటి పిచ్ తయారు చేస్తారు హైదరాబాద్లో. మనం అవుట్ అండ్ అవుట్ టర్నర్ చేసుకుంటే అది మనకి బెట్స్ కొట్టే ప్రమాదం ఉంటుంది. కొత్త స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఆల్రెడీ అతను ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు పాకిస్తాన్ కరాచీలో. ఫస్ట్ ఇన్నింగ్స్లో 2, సెకండ్ ఇన్నింగ్స్లో 5 wickets తీశాడు. సో ఆడిన ఒక టెస్ట్లో ఆల్రెడీ అతనికి ఒక 5 for ఉంది. సో హీఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్ స్పిన్నర్, బిగ్ టర్నర్ ఆఫ్ ది బాల్. సో షేన్ వార్ని ఇంప్రెస్ చేసిన బౌలర్ అతను. అండ్ జాక్లీస్ ఆల్రెడీ హ్యాడ్ టేస్టెడ్ సక్సెస్ ఇన్ ఇండియా. అండ్ జో రూట్ విల్ బి ద థర్డ్ స్పిన్నర్. మరి ఏం చేస్తారు అనేది చూడాలి. ఆల్రెడీ ఇంగ్లాండ్ చెందిన వాళ్ళు ఏమంటున్నారంటే చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్ అటాక్తో వెళ్తున్నాం మనం అని అంటున్నారు. బట్ మనకి పేస్ అటాక్ కూడా బాగుంది కదా.
పేస్ అటాక్ కూడా సిరాజ్ అండ్ బుమ్రా కెన్ బి హ్యాండ్ఫుల్ ఆన్ హైదరాబాద్ పిచ్. సో హైదరాబాద్ పిచ్ ఎలా ఉంటుంది, ర్యాంక్ టర్నర్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. జనరల్గా అది థర్డ్ ఇన్నింగ్స్ టర్న్ తీసుకొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. థర్డ్ ఇన్నింగ్స్ టర్న్ తీసుకొచ్చేమో. టాస్ ఓడిపోతే వాళ్ళు పెద్ద స్కోర్ చేస్తారు. బ్యాస్ బాల్ ఆడి ఒకే రోజు 500 రన్స్ చేస్తారా, అది కూడా చెప్పలేము. సో ఎలాంటి పిచ్ ఉంటుంది అనేది నాకు చాలా సందేహం. మరి వైజాగ్లో ఏంటి? వైజాగ్ ఈజ్ ఎ న్యూ టెస్ట్ సెంటర్. వైజాగ్లో 2 టెస్టులు జరిగాయి ఇప్పటివరకు. ఒకటి అగేన్స్ట్ ఇంగ్లాండ్ జరిగింది, అది కూడా మనం 200+ రన్స్తో గెలిచాం. ఐ థింక్ దట్ వాస్ ఇన్ ద ఇయర్ 2016. తర్వాత 2019లో సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ జరిగింది. రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్లో సెంచరీలు చేశాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వాజ్ ఎ ర్యాంక్ టర్నర్ వైజాగ్, దాని మీద అశ్విన్ బోల్డెన్ వికెట్లు తీశాడు. సెకండ్ టెస్ట్ మ్యాచ్ వాజ్ రాదర్ ఫ్లాట్ వికెట్ కాబట్టి అక్కడ బోల్డెన్ రన్స్ మనం 400 చేస్తే 500 చేస్తే వాళ్ళు 400 చేశారు. విరాట్ కోహ్లీ 100 చేశాడు ఆ పిచ్ పైన అప్పుడు. సో 2 సార్లు కూడా ఐ థింక్ ఫస్ట్ టైం చేసినట్టు విరాట్ కోహ్లీ 100, సెకండ్ టైం రోహిత్ 2 ఇన్నింగ్స్లో 200 చేశారు. ఐఎమ్ నాట్ షూర్. సో మొత్తం మీద సెకండ్ టైం కొద్దిగా ఫ్లాట్ వికెట్ అయినా సరే మనం పెద్ద మార్జిన్తో గెలిచాం. బికాస్ సెకండ్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్ అంటారు. సెకండ్ ఇన్నింగ్స్ షమి వాజ్ ఆల్వేస్ గుడ్. షమి ఒక 5 వికెట్ హాల్ తీశాడు. సో అది కూడా అవుట్ అండ్ అవుట్ టర్నర్ కాలేదు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్లేడ్ ఇన్ 2019, దట్ వాజ్ నాట్ ఎన్ అవుట్ అండ్ అవుట్ టర్నర్ ఇన్ వైజాగ్ ఆల్సో. సో ఎలాంటి పిచ్లు ఉంటాయి మరి ఈసారి, వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు బీసీసీఐ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్న హోమ్ టెస్ట్లకి అనేది తెలియదు. ఇద్దరు క్యూరేటర్స్ అక్కడ వైజాగ్లో నాగమల్లయ్య గారు, ఆయన కూడా వెరీ గుడ్ క్యూరేటర్. మంచి పిచ్లు 2 హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఇండియన్ టీంకి ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి, పెద్ద నాక్స్ వచ్చాయి. ధోని కెరియర్ రివైవ్ కావడం అక్కడ జరిగింది మనకి. ధోని లాంచ్ హ్యాపెన్ వైజాగ్ అండ్ విరాట్ కోహ్లీ ఆల్వేస్ హ్యాడ్ ఏ వెరీ గ్రేట్ రికార్డ్. అండ్ రోహిత్ శర్మ ఓపెనర్గా ఫస్ట్ సిరీస్ ఆడుతూ అక్కడ 2 ఇన్నింగ్స్లో సెంచరీలు చేయడం, నాట్ డబుల్ సెంచరీస్. సో ఈ 2 చోట్ల కూడా వైఎల్ చంద్రశేఖర్ కానీ నాగమల్లయ్య కానీ దే హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. వాళ్ళ పృథ్వీకి మంచి పేరుంది మంచి పిచ్చెస్ తయారు చేయడం విషయంలో. మరి ఏం చేస్తారు ఈసారి? ర్యాంక్ టర్నర్స్ ఉంటాయా లేదా? నాకైతే ఐఎమ్ నాట్ షూర్. ర్యాంక్ టర్నర్స్ చేసుకుంటారని చెప్పి ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పటి నుంచే చాలా దారుణమైన టర్నింగ్ పిచ్చెస్ ఉంటాయి ఇండియాలో అని చెప్పి ఇప్పటి నుంచే వాళ్ళు మొత్తుకుంటున్నారు. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ వాట్ కైండ్ ఆఫ్ పిచ్చెస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ సిరీస్. మోస్ట్లీ ఐ థింక్ నేను అనుకోవడం ర్యాంక్ టర్నర్స్ ఉంటాయి.